హాయ్ హలో నమస్తే. నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనం వైభవ్ సూర్యవంశి గురించి తెలుసుకోబోతున్నాం. యాజ్ పర్ న్యూమరాలజీ చాలా మంది దృష్టి మొత్తం ఇప్పుడు ఈ 11 సంవత్సరాల వయసున్న బాబు ఇతని మీద పడిపోయింది. కేవలం 9th క్లాస్ చదువుతున్నాడు. IPL లో సెంచరీ కొట్టడం అసలు ఒక రికార్డ్. అది అతి తక్కువ సమయంలో కేవలం 35 balls లో 101 runs చేయడం అంటే ఇది IPL చరిత్రలోనే, అంటే IPL లో ఇది సెకండ్ పర్సన్. మన ఇండియా తరపు నుంచి చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఫస్ట్ ఇండియన్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇతనికి నెంబర్లకి సంబంధం ఏంది అని మీకు డౌట్ రావచ్చు. సో ఎవ్రీవేర్ నెంబర్స్ ఫాలోస్ అస్. నేను ప్రతిసారి చెప్తాను, మనకి మంచి జరిగేటప్పుడు, టైమ్ ఆఫ్ పీరియడ్ బాగున్నప్పుడు మనకు తెలియకుండానే మన యొక్క ఎఫర్ట్ లో సక్సెస్ అనేది చాలా తొందరగా కూడా దొరకడం అనేది జరుగుతుంది. అంటే చాలా ఎంతో మంది ఉన్నారు క్రికెట్ ప్లేయర్స్, కానీ సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నారు. సో ఇతని వయసు ఇప్పుడు మనం కంపేర్ టు అదర్స్, సచిన్ యొక్క కొడుకుని మనం చూస్తున్నా కూడా తాను ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు. సో ఇతని బ్యాక్గ్రౌండ్ చాలా నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. సో ఇతని కొడుకు వీళ్ళ పేరెంట్స్ ఎంతో ఎఫర్ట్, కష్టాలు పడ్డారు. సో దాని యొక్క కష్టమే ఈ రోజు మనం చూస్తున్న ఫలితం అన్నమాట. సో ఇతని యొక్క స్టడీ మనం చూసినట్లయితే బాగా చూడవచ్చు. వైభవ్ యొక్క సూర్యవంశి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. క్లియర్ కట్ గా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఇది మనం చెక్ చేసినప్పుడు మనకి క్లియర్ గా ఏముంది, ఇతని యొక్క నేమ్ నెంబర్ ఏం చెప్తుంది, ఇతని యొక్క రహస్యం ఏంది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్ గా మీకు చూపించబోతున్నాను మీ కళ్ళకి. సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మనం చూసినట్లయితే మీరు బాగా చూడండి. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మన కళ్ళ ముందే క్లియర్ గా కనబడుతుంది. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 27, అంటే 2 + 7 = 9 అవుతుంది. మాస్, లాట్ ఆఫ్ ఎనర్జీ, చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఆ ఎనర్జీని మనకి IPL లో ఏ విధంగా చూపించాడు అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. సో ఇంకా నెంబర్ 2 వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి 2025. అగైన్ టోటల్ చేసినా కూడా 9 అనేదే వస్తుంది. నెంబర్ 9 మాస్. సో ఇతనికి ఇది చాలా అనుకూలంగా కలిసి రావడం అనేది జరిగింది. అగైన్ వచ్చేసి ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 27 మార్చ్, తర్వాత 2011, అంటే 9 బర్త్ నెంబర్ 9 అంది, తర్వాత డెస్టినీ నెంబర్ 7 అవుతుంది, న్యాచురల్. సో ఇతని యొక్క క్రికెట్ కెరియర్ లో దీని గురించి చాలా మంచిగా స్టడీ చేయడం, దాన్ని ప్రాక్టీస్ లో అమల్లో పెట్టడం, అందరికన్నా భిన్నంగా ఉండాలి అనే తత్వాన్ని ఇతను క్రియేట్ చేసుకోవడం అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్ గా అర్థం అవుతూనే ఉందనేది మనం చూసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా కూడా మనం ఇక్కడ చూడాల్సింది, ఇతని యొక్క ప్రతిసారి మనం చూడాల్సింది నేమ్ నెంబర్ మాత్రమే కాదు, తన యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 2025. ఇప్పుడు ఎగ్జాక్ట్ మీరు చూడండి, ఇతను మార్చి మంత్ లో, అంటే ఇతను మార్చి మంత్ లో ఇతని యొక్క పర్ఫార్మెన్స్ ని చూపించడం అని జరిగింది. ఎగ్జాక్ట్లీ తన వయసు 14 సంవత్సరాలు, అంటే నెంబర్ 5 మర్కురీ నెంబర్. సో ఈ మర్కురీలో తన యొక్క పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్ గా చూపించడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ టారస్ పీరియడ్ వృషభ రాశి అంటాం కదా, వృషభం యొక్క మన యొక్క పీరియడ్ లో చూపించడం జరిగింది. దీనికి అధిపతి ఎవరు? వీనస్, శుక్రుడు. సో 6వ నెంబర్, అంటే ఇతని యొక్క లైఫ్ కెరియర్ లో ఇతనికి మంచిగా క్లియర్ కట్ గా ఇతనికి ఫాలో అవుతుంది ఏంది? 9 నెంబర్. తర్వాత వచ్చేసి 6th పీరియడ్ లో తారసు వృషభ రాశి యొక్క పీరియడ్ లో తన యొక్క టీషర్ట్ మీద 3, అంటే 12వ నెంబర్ ధారణ చేయడం అనేది జరిగింది. మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు, ఇతంది మనం క్లియర్ గా ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఇతనిది ఎంత క్లియర్ గా ఇక్కడ చూడండి, ఇతని యొక్క టీషర్ట్ మీద తాను ధారణ చేస్తున్నది ఇక్కడ మనకి
క్లియర్ కట్ గా ఇక్కడ తెలుస్తుంది. ఇతను అతి తక్కువ వయసులో కేవలం 35 బాల్స్లలో ఇతను వచ్చింది ఎంత 112 రన్లు కొట్టడం అనేది జరిగింది ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ చూడండి కాంబినేషన్, ఇతని యొక్క టీ షర్ట్ మీద కూడా మీరు చూడండి 12వ నెంబర్ అంటే 1 + 2 = 3 అంటే ఇతని యొక్క కాంబినేషన్ ఏం నడుస్తుంది, మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ, ఇతని యొక్క కాంబినేషన్ 3-6 కాంబినేషన్ అనేది ఎక్కువగా ఇక్కడికి చూపిస్తుంది అనమాట. ఇతని యొక్క కాంబినేషన్ మనకి క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఇతనిది ఏ కాంబినేషన్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా మనకి చూపిస్తుంది అనమాట. సో ఇతనిది 3-6-9. చాలా మంది ఏమంటారంటే ఈ 3కు 6కు పడదు అనే వాళ్ళని క్లియర్ కట్ గా ఒరిజినల్ రియాలిటీ అనేది ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఇది ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కటి మనకి రియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రియాలిటీ లేకుండా ఓవరాల్ గా చెప్పడం అనేది ఇక్కడ అనేది జరగదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చూసుకోవాలి, వైభవ్ ఇతని యొక్క నేమ్ ని కూడా ఏ విధంగా ఫాలో అవుతున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇతని యొక్క నేమ్ నెంబర్ ఇప్పుడు 6112516. సో ఇది మన కళ్ళ ముందే ఉంది కదా, గూగుల్లో కొడితే వచ్చేసింది కదా నేమ్ అనేది ఇతంది. తర్వాత వచ్చేసి 3621161531. సో టోటల్ నేమ్ ఇతంది వచ్చేసి ఫస్ట్ నేమ్ నెంబర్ మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 6 6 12 13 14 15 16 17 22. ఇతని యొక్క ఫస్ట్ నేమ్ నెంబర్ 22వ నెంబర్ మీదికి వస్తుంది అంటే 4. సో ఇది టోటల్ చేస్తే సెకండ్ నేమ్ 9 10 18 19 20 25 34. సెకండ్ నేమ్ నెంబర్ వచ్చేసి 34 మీద వస్తుంది. సో టోటల్ నేమ్ నెంబర్ వచ్చేసి 56 అంటే ఇతని యొక్క నేమ్ నెంబర్ మాస్టర్ నెంబర్ 11 మీదికి వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా. అంటే 9వ నెంబర్ వ్యక్తికి 2వ నెంబర్ తర్వాత 4వ నెంబర్ ఇతని యొక్క ఫస్ట్ నేమ్ నెంబర్ అనేది ఇన్సెన్స్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ గనక ఇతను సోషల్ మీడియాలో వైభవ్ అన్న పేరు ఎక్కువ గనుక వెళ్తే గనక నేమ్ సేమ్ 2 ఇవ్వడంతో పాటు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ 22వ నేమ్ నెంబర్ ఎప్పుడైనా కానీ నేమ్ ఇస్తుంది, ఫేమ్ ఇస్తుంది, అదే విధంగా కాంట్రవర్సీని కూడా క్రియేట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అగైన్ వచ్చేసి టోటల్ నేమ్ నెంబర్ 11వ నెంబర్ మీదకి వస్తుంది, మాస్టర్ నెంబర్ మీదకి వస్తుంది. కాబట్టి ఇతను తొందరగా డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దేన్ని తొందరగా తట్టుకోలేడు, దేన్ని తొందరగా తీసుకోలేను, మనం స్పోర్టివ్ గా తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బాధపడడం మనం చూసాం ప్రీవియస్ లో. స్టార్టింగ్ లో తాను వికెట్ కోల్పోయినప్పుడు చాలా బాధాకరంగా, అంటే చిన్న వయసు మనం అనుకుంటాం కానీ బేసిక్ గా వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా మెత్తక స్వభావంగా ఉంటుంది. దేన్ని కూడా తొందరగా సీరియస్ గా తీసుకొని కొన్ని డిసిషన్స్ కూడా రాంగ్ స్టెప్స్ వేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. టోటల్ నేమ్ నెంబర్ ఆ విధంగా ఉంది. కానీ వైభవ్ గాని మాత్రం ఇతనికి ఎంత తొందరగా నేమ్ అండ్ ఫేమ్ దొరుకుతుందో అంతే విధంగా డౌన్ ఫాల్ కి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఆచితూచి స్టెప్స్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 9 నెంబర్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 9 నెంబర్ అనేది చాలా ఎనర్జీని ఇస్తుంది. ఇతనికి 9 నెంబర్ అనేది చాలా ఎక్కువ మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లోనే మనకి తెలిసిపోతుంది కదా ఇతనికి ఎంత మంచి ఎనర్జీ అనేది ఇక్కడ దొరుకుతుంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో 27 ఎనర్జీ అనేది అంత బాగా ఉంటుంది అనమాట. మనం 27 నెంబర్ లో కూడా ఉన్న వాళ్ళు మనం చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ ఎనర్జీ. సో ఇది అప్కమింగ్స్ లో ఇతని యొక్క పర్ఫార్మెన్స్ అంటే 2026 వరకు కూడా ఇతని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉండబోతుంది. ఎందుకంటే అప్పుడు కూడా ఇతని యొక్క లక్కీ నెంబర్ ఉంటాడు. 26, 27 వరకు కూడా ఇతని యొక్క పర్ఫార్మెన్స్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. సో ఇది వైభవ్ సూర్యవంశీ యొక్క అనాలిసిస్ ఒక యాజ్ ఏ న్యూమరాలజీగా. సో ఇతని కెరీర్ చాలా ముందు చాలా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇతని యొక్క చిన్న చేంజెస్ అనేది చేసుకోవడం. ఇక్కడ చూడండి 12వ నెంబర్ టీ షర్ట్ మీద ఇతని యొక్క టీ షర్ట్ మీద కూడా
12వ నెంబర్ అనేది ఉండడం అనేది జరిగింది. చాలా మంది మనం అంటుంటాం కదా 12వ నెంబర్ మంచిది కాదు. సో మనం ఇక్కడ బాగా చూసుకోవచ్చు అనమాట. ఇతనికి 12వ నెంబర్ అనేది ఎంత లక్ ని ఇస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.